తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ మనకు డబ్బు రాకపోవడానికి విశ్వ నియమాలు అనేది ఎలా పనిచేస్తాయి? మనం ఏమనుకుంటామంటే నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా నా దగ్గర డబ్బు రావట్లేదు. ఓకే, డబ్బును వాడు అనుకుంటాడు కదా, నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, దాంట్లో ఎంత కూడా నేను రీచ్ కావట్లేదు. అలాగే నా దగ్గర చాలా డబ్బు ఉంది, ఇది ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ మూడు సమస్యలే. డబ్బు లేనివాడు డబ్బు కోసం వాడు ఏంటనేది ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు బిజినెస్ రాకపోతే అదొక పెద్ద ఇబ్బంది. డబ్బు ఉంది, ఏం చేయాలని అర్థం కాదు. మూడు సమస్యలే. డబ్బు లేని వాడికి ఒక సమస్య ఉంటే డబ్బు నాడు కూడా సమస్యనే. అంటే అంతకుముందు ఒక 4-5 దాంట్లో పెట్టుబడి పెట్టాడు, అంతా పోయింది, ఇంకా డబ్బు ఉంది, పెడితే ఏమవుతుంది, అది సక్సెస్ అవుతుందా కాదా అనే విషయంలో ఏమవుతుందంటే జాప్యం జరుగుతుంది. ఆ జాప్యంలో ఏమవుతుందంటే ఆలోచనలన్నీ కూడా స్తబ్దం అయిపోతాయి. స్తబ్దం అయిపోయి మౌనంగా ఉండడం జరుగుతుంది. అంటే ఒక ప్రోగ్రెస్ అనేది జీవితంలో ఒక అభివృద్ధి అనేది లేకుండా పోతుంది. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు వీళ్ళ యొక్క బిజినెస్ ఆగిపోయింది? ఎందుకు అతని దగ్గర డబ్బు రావట్లేదు? ఎందుకు ఇతను సక్సెస్ కాలేకపోతున్నాడు? ఈ మూడు విషయాలు మనం విశ్వ నియమాలని గమనిస్తే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఏం చెప్పుకున్నామంటే మనకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత దానం చేయాలని మనం ఒక 10% అని చెప్పుకున్నాం మనం. ఓకేనా? ఇది ఎందుకు చేయాలి అంటే వచ్చింది ఖర్చు అయితే తప్ప మనకు అదనంగా ఇంకా ఏది రాదు. ఏది కూడా ఇప్పుడు మీకు ఒక వాటర్ వచ్చింది, వాటర్ బయటికి ఫ్లో పోవట్లేదు, ఉన్న వాటర్ ఏమవుతుందంటే అది మురికి అయిపోతుంది. అది అలాగే డబ్బు విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, మన జీవితంలో కలిగే అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఏం నేర్పిస్తాయంటే నువ్వు ఎప్పుడు కూడా స్థిరంగా అలా స్తబ్దంగా ఉండిపోకు. అర్థమైందా? ఎప్పుడు కూడా యాక్టివ్గా ఏదో ఒకటి చేస్తూ ఉండు. అంటే నీ శ్రమను ఖర్చు చేయి. ఇక్కడ నీకు డబ్బు ఉంది, డబ్బును ఖర్చు చేయి. ఇక్కడ ఒక విషయానికి వస్తే డబ్బు ఎలా ఖర్చు చేయాలి, కొందరు పిసినారులు ఉంటారు, వాళ్ళకి తెలియదు ఎలా ఖర్చు చేయాలని చెప్పేసి. వాళ్ళు పదే దాని ఊరికే డబ్బునంతా తీసుకొని పోగేసి దాన్ని చూసుకుంటూ మురుస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఏమో మన సనాతన ధర్మం, హిందూ సాంప్రదాయం కానీ, సనాతన ధర్మం కానీ, ఇంకా వేరే సాంప్రదాయాలు కూడా ఏం పెట్టాయంటే తీర్థయాత్రలు. ఓకేనా? ఎందుకంటే వీడికి ఒక పాపభీతి, నేనేదో చేస్తున్నాను, ఆ కర్మను తీసేసుకోవాలి, కాబట్టి నేనేం చేయాలంటే పలానా పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి. ఓకే, అలాగే నేను మక్కాకి వెళ్ళాలి. ఓకే, అలాగే నేను జెరూసలేం వెళ్ళాలి. ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, వాళ్ళ మతాన్ని బట్టి వాళ్ళకు కొన్ని ఉంటాయి. అంటే కొన్ని ప్రదేశాలు తిరగడం వల్ల నాకేదో జరుగుతుంది, లేకపోతే ఇప్పటివరకు ఉన్నటువంటి పాపశాపాలు ఏవైతున్నాయో అవన్నీ క్లియర్ అవుతాయి. అది ఎందుకు పెట్టారంటే పాపము శాపము తీసేసుకోవడానికి పోవడం కాదు. అక్కడికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఖర్చు పెట్టిన వాడు అవుతాడు. అవును, ఎప్పుడెవరో రూపాయి ఖర్చు పెట్టలేదు కాబట్టి ఖర్చు పెట్టిన వాడు అవుతాడు. ఖర్చు పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే వీడి మీద ఆధారపడి అక్కడ ఎన్నో వ్యాపారస్తులు ఉంటారు. అంటే ఇతనికి తెలియకుండానే అంతమందికి వీడు వృత్తిని కల్పిస్తున్నాడు. అర్థమవుతుందా? ఇది విశ్వ నియమంలో ఒక భాగం ఇది. ఇక రెండో విషయానికి వచ్చేసరికంటే నీ దగ్గరికి డబ్బు ఎందుకు రావట్లేదు అంటే నువ్వు ఖర్చు పెట్టట్లేదు కానీ డబ్బు రావట్లేదు. వీళ్ళు ఏమంటారంటే నా దగ్గర డబ్బే లేదు, నేను ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాలి, ఎందుకంటే లేదు కదా, ఉంటే ఖర్చు పెట్టచ్చు కదా. అంటే ఇక్కడ ముందు మనం ఏం అలవాటు చేసుకోవాలంటే స్వీకరించే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. మన సబ్జెక్ట్లో రిసీవింగ్, ప్రతిదీ కూడా రిసీవింగ్. అంటే దేన్ని కూడా విమర్శించడం కానీ, ఏది కూడా వద్దనడం కానీ, ఇలాంటి ఎక్కడ కూడా మనం చేయొద్దు. అంటే నీ దగ్గర స్వీకరించే మనస్తత్వం లేనప్పుడు నీ దగ్గరికి రావట్లేదు డబ్బు. అంటే ఏ విషయంలో అయినా సరే స్వీకరించే మనస్తత్వం ఉన్నప్పుడు అప్పుడు విషయం అంటది కదా, ఓహో వీడికి ఏది ఇచ్చినా సరే ఎక్కడ కూడా వంకలు పెట్టకుండా వీడు తీసుకుంటాడు, కాబట్టి వీడికి మెల్లిమెల్లిగా ఒక్కోటి ఇవ్వాలి. ఇప్పుడు మనం ఉన్నామండి, ఇంట్లో మీ అమ్మగారు మంచిగా బ్రహ్మాండంగా వంట చేసి పెట్టారు మీకు. ఓకేనా? మనం ఏం చేస్తామంటే ఈ కూర బాగాలేదు, లేకపోతే ఇది సరిగా లేదని చెప్పేసి మనం రిజెక్ట్ చేస్తాం దాన్ని. అవునా కదా? ఏమంటే ఏం చేస్తాం, హోటల్కి వెళ్ళి తినడం కానీ, లేదంటే బయట నుంచి తెప్పించుకొని తినడం కానీ, ఇవన్నీ జరుగుతాయి. ఎంతవరకు అది ఆమె ఎంతో ప్రేమతోనే నా అబ్బాయి తింటాడు, లేకపోతే మా ఆయన తింటాడు అని చెప్పేసి ఎంతో ప్రేమతోనే ఆమె చేసి పెడుతుంది. ఇక నువ్వేం చేసావు, దాన్ని రిసీవ్ చేసుకోకపోతే రిజెక్ట్ చేస్తావు. ఇలా చాలా విషయాల్లో జరుగుతుంది. ఎందుకంటే ఒకటి ఈగో వల్ల జరుగుతుంది, రెండు అహంకారం వల్ల జరుగుతుంది. ఇలా మన ఆఫీస్లో కానీ, మన అట్మాస్ఫియర్లో కానీ, లేదంటే మన ప్రెమిసెస్లో కానీ ఇలాంటివి చాలా జరుగుతాయి. ప్రతిదాన్ని కూడా మనం ఏంటంటే ఎవరో టీ ఇచ్చారు, నేను టీ తాగానండి, ఓకే ఏమంటే ఒక గెస్ట్ల దగ్గర పోయినాం, ఒక కామన్ టీ ఇవ్వడం అనేది కామన్. అది నీకు అలవాట్లేదు, నువ్వు తాగవు, జస్ట్ అలా తీసుకొని ఒక సిప్ చేసి అక్కడ పెడితే నీకేమైంది, ఆయన ఏమనుకోడు కదా. అంటే ఎమ్మటే నువ్వు కాదు అనగానే అక్కడ చిక్కుమంటుంది మనసు, అయ్యో ఆయన తీసుకోలేడే, మీరు ఇంకేమన్నా తాగుతారా, నేను ఇంకేం తాగనండి. ఓకేనా? ప్రతి దగ్గర ఎవరైనా ఇచ్చినా సరే, వస్తువు ఇచ్చినా సరే, నా దగ్గర ఉంది ఆల్రెడీ, నువ్వు ఇచ్చేది నాకేంటి. ఇట్లా ఈ చిన్న చిన్న మాటలు ఏం చేస్తాయి అంటే నువ్వు స్వీకరించే మనస్తత్వం లేనప్పుడు నీ దగ్గరికి ఏది రానివ్వదు.
కాబట్టి దేన్ని కూడా మీరు రిజెక్ట్ చేయకుండా మీ జీవితంలో ప్రతి దగ్గర మీకు తినబుద్ధి కాలేదు, జస్ట్ దాన్ని ఒక టేస్ట్ చేయండి, టేస్ట్ చేసి పక్కన పెట్టండి, ఇబ్బంది లేదు. అలా స్వీకరించే మనస్తోని మెల్లిగా అలవాటు చేసుకున్న తర్వాత అప్పుడు డబ్బు సంపద ఇవ్వడం అనేది మొదలవుతుంది విశ్వం నుంచి. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఆ డబ్బు సంపద వచ్చిందని మీరు ఖర్చు చేయాలి. ఖర్చు చేస్తే కానీ మళ్ళీ మన దగ్గర డబ్బు సంపద రాదు. అందుకే ఇవన్నీ విశ్వ నియమాలు, ఇవన్నీ మనకు తెలియవు. చూస్తే చిన్నగానే ఉంటాయి, కానీ వీటి వెనకాల చాలా రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే మనం ఈ సబ్జెక్ట్లో చాలా డెప్త్గా పోయినప్పుడు నా దగ్గరికి చాలామంది ఎవరైతే మన క్లయింట్స్ వస్తుంటారో వాళ్ళ పరిస్థితులు చూసినప్పుడు సమస్య చాలా చిన్నగా ఉంటుంది, కానీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు ఆ చిన్న సమస్యతో. అది ఎప్పటి నుంచో బాధపడుతుంటారు వాళ్ళు. దాదాపు 2-3 సంవత్సరాల నుంచి అది సాగుతూనే ఉంటుంది, కానీ అది ఎక్కడ కూడా సమస్య పూర్తి కాదు. ఎందుకు పూర్తి కాదు? ఆ విషయంలో వాళ్ళు పాపం వేరే వాళ్ళ దగ్గర పోయి అడగడం కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి క్రియలు చేయడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అయినా ఆ సమస్య ఎందుకు సాల్వ్ కావట్లేదని ఎప్పుడైతే మనం ఆలోచించినప్పుడు, డెప్త్గా ఆలోచించినప్పుడు అది పెద్ద సమస్యగా ఉండదు. అది ఎక్కడ ఒక చిన్న పొరపాటు, అది విశ్వ నియమాల్లో ఒక భాగం. ఆ ఒక్కదాన్ని సరి చేసుకుంటే జీవితం మొత్తం సెట్ అయిపోతుంది అంతే. అంతకంటే ఏం లేదు దీంట్లో. ఇది అయిపోయింది. ఇక డబ్బు ఉంది, కానీ బిజినెస్ చేయలేకపోతున్నాడు, దేంట్లో పెట్టలేకపోతున్నాడు. ఆ వ్యక్తికి వచ్చేసరికి అంటే ఎందుకు అలా జరుగుతుంది? నేను గతంలో చాలా రోజుల క్రితం ఒక వీడియో చేశాను. నా దగ్గరకు ఒక పెద్ద బాగా డబ్బున్న వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి. ఓకే, మొత్తం పోయింది, 0 లెవెల్లో నా దగ్గరకు వచ్చేసాడు బాబు. నిజంగా చెప్పాలంటే పాపం పెట్రోల్ కూడా డబ్బు లేవు, అంత ఈ స్థితిలో దీనస్థితిలో నా దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత, గురువుగారు మీరు మీ వీడియోలు చూశాను, నాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది, కానీ సమస్యకు సమాధానం దొరకట్లేదు. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నాకు ఎక్కడ కూడా రూపాయి పుట్టట్లేదు. దాంతోపాటు అన్నీ స్టక్ అయి కూర్చున్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ స్టక్ అయి కూర్చున్నాయి. ఎందుకనేది అర్థమవుతలేదు. నేను అన్నాను, పలానా వీడియో విన్నారా మీరు అన్నాను. లేదండి అన్నాడు. అక్కడ ఏం చేశాడైనా, ఫ్యాక్టరీ పెట్టాడు, బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించాడు, ఎక్కడ కూడా వర్కర్స్ని ఒక ప్రేమగా చూసింది లేదు. మనకి ఎలా అంటుందంటే, కొన్ని మన మాటలు మాట్లాడుతున్నాం, పని వాళ్ళగానే చూడాలి, ఓకేనా, అంతకంటే కొంచెం ఇచ్చేయడానికి లేదు. ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుతుంటాం. మనం ఇప్పుడు అతను కష్టపడి నీకు ఎంతో సంపాదించి పెడుతున్నాడు, పెట్టినప్పుడు అతను నీకు దేవుడు. అర్థమైందా? ఇప్పుడు మీరు పెద్ద పెద్ద సంస్థలను కొన్నిటి చూసుకోండి. చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే, దాంట్లో పనిచేసే వాళ్ళను కూడా తమతో సమానంగా చేయడానికి ప్రయత్నాలు చేసి ఎన్నో రకాలుగా అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇతను ఏం చేశాడు? ఎక్కడ కూడా చేయలేదు. ఇప్పుడు చెన్నైలో పెద్ద జ్యువెలరీ షాప్ ఉంది, అతను మొత్తం ఒక దాదాపు 200 మందికి ఎంప్లాయీస్కి ఇల్లు కట్టించాడు, కార్లు కొనిచ్చాడు. ఆయనకి ఏం అవసరం? అంటే ఈరోజు అన్ని కోట్లు సంపాదించడానికి కారణం ఒక్కటి చేస్తే కాదు కదా, సమిష్టిగా చేసినప్పుడు అది అవుతుంది కదా. ఇలాంటిది ఏమీ చేయలేదు ఆయన. అంత పెద్ద కోట్ల బిజినెస్ చేసి కూడా ఎక్కడ కూడా వర్కర్ లాగానే ఎప్పుడు తిట్టడం కానీ, లేకపోతే కోప్పడడం కానీ, లేదంటే ఏదో మాటలు అనడం కానీ, ఈ విధంగా ప్రతి దగ్గర అందరిని బాధ పెట్టడం అనేది జరిగింది. అలా ఏమైపోయింది, కొన్ని రోజులకు బిజినెస్ అంతా ఆగిపోయింది. ఇప్పుడు కొత్త బిజినెస్ చేద్దామంటే ఏ ఛాయిస్ రావట్లేదు, పెట్టిన పెట్టుబడి అంతా స్టక్ అయిపోయింది. కాబట్టి విశ్వ నియమాలు ఎలా ఉంటాయంటే, చాలా లోతుగా ఆలోచించినప్పుడు మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నామో మనకు అర్థమవుతుంది. ఆ చిన్న పొరపాట్లు ఎక్కడైతే మీరు సరిదిద్దుకుంటారో అప్పుడు మీ దగ్గరికి డబ్బు రావడం మొదలవుతుంది. అలాగే డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి, దానికోసం మనకు ఇవన్నీ నియమించారు మన సనాతన ధర్మంలో. వాటన్నిటిని కూడా మనం ఉపయోగించుకోవాలి. దాంతోపాటు మనతో పాటు పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ధనవంతులు చేయడం వల్ల మనం ధనవంతులం అవుతామని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ ఉంది. మనం ఇంతకుముందు కూడా దాని మీద సబ్జెక్ట్లో చెప్పుకున్నాం మనం. కాబట్టి ఈ 3 పాటించినప్పుడు ఏమవుతుందంటే, ఈ ముగ్గురు సమానమైన స్థాయిలో ఉన్నతంగా ఎంత వీలైతే అంత సంపాదించగలుగుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.